నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. సింగరేణి ఎన్నికలు ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అంత హోరాహోరీ పోరును తలపిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఒక రోజు క్రితమే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఏదైతే టీబీజీ కేసు ఉందో అది ఖచ్చితంగా సింగరేణిలో పోటీ చేయబోదు అంటూ ప్రకటించింది. అయితే ఒక్క రోజులోనే బీఆర్ఎస్ పార్టీ యూటర్న్ తీసుకుంది. మరోవైపు కవిత ఈ విషయం పైన సింగరేణి ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించింది. మరోవైపు ఈ పోటీ వెనుకల ఖచ్చితంగా కేసీఆర్ మైండ్ గేమ్ ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సింగరేణి ఎన్నికల విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ కొంత వ్యూహాత్మకంగానే మైండ్ గేమ్ తోటే కొంత ప్లాన్ చేశారా అనేది కొంత జరుగుతున్నటువంటి బహిరంగ వినిపిస్తున్నటువంటి ఒక అభిప్రాయం. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి పరిధిలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటిలో మొత్తం కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇక బీఆర్ఎస్ పార్టీ అలాగే సిపిఐలు చెరో స్థానంలో కూడా గెలిచినటువంటి నేపథ్యం ఉంది. అలాగే కొంత కోల్ బెల్ట్ ఏరియాలో ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాద్ లోక్సభ స్థానాల్లో చాలా ప్రాంతాల్లో కూడా సింగరేణి ఓటర్ల ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా దీంతో పోటీ చేసి ఓడిపోతే ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల పైన ఉంటుంది అనేది కూడా కొంత బహిరంగ కేసీఆర్ యొక్క ఆలోచన. దీంతో ఆ భావనతోటే కేసీఆర్ ఖచ్చితంగా పోటీ చేయకపోతే ప్రజల్లోకి కొంత బాగుంటుంది, మరోవైపు వ్యతిరేకత మరింత పెరగకుండా ఉంటుంది అనేది తొలిత భావించినప్పటికీ కూడా మరోసారి ఖచ్చితంగా కార్మిక సంఘాలు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతల సూచనల మేరకు ఇవాళ పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయంటూ కూడా కొంత కార్మిక సంఘ నేతలు కొంత అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరికి తన నిర్ణయం కేసీఆర్ మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఖచ్చితంగా కూడా ఎన్నికల్లో పోటీ చేయాలి, పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయంటున్నటువంటి నేపథ్యంలో నిర్ణయం గులాబీ నేత మార్చుకున్నారు. ఎందుకంటే సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని తొలుత ప్రకటించినటువంటి బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీజీబీకేఎస్ అనూహ్యంగా యూటర్న్ తీసుకుందని చెప్పుకోవాలి. కార్మిక సంఘం ఎన్నికల్లో కొంత ప్రధానంగా ఆ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా స్వయంగా పోటీ చేస్తున్నామంటూ కూడా వెల్లడించారు. దీంతో ఈ మేరకు ఆమె శుక్రవారం ఆమె ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ సింగరేణిని కాపాడారని, మరోవైపు 20,000 డిపెండెంట్ ఉద్యోగాలు కూడా కల్పించినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కుతుందంటున్నారు ఎమ్మెల్సీ కవిత. దీంతో ఇక ఖచ్చితంగా కార్మికులందరూ కూడా తమ వైపే ఉంటారు, న్యాయం జరుగుతుంది, మరోవైపు మేము న్యాయం చేశాం కార్మికులకు అంటూ కూడా కొంత కాన్ఫిడెన్స్ గానే కొంత ముందుకు పోతారు. అయినప్పటికీ కూడా కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పట్ల ఉంది. మరోవైపు అందుకోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆయా దాదాపుగా 10 స్థానాలు సింగరేణి కోల్పేట్ లో గెలిచింది అంటే ఖచ్చితంగా కార్మికుల ఓట్లతోటి ఇవాళ కాంగ్రెస్ కానీ సిపిఐ కానీ గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక ఈ నెల 27న జరగబోతున్నటువంటి సింగరేణి ఎన్నికల విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక్క రోజు వ్యవధిలోనే కొంత మార్పు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో అయితే మాత్రం కొంత ఆసక్తిగా మారింది, హాట్ టాపిక్ గా మారింది. యూటర్న్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, కేసీఆర్ ఎందుకు తీసుకోవడం అనే చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి అధికారం కోల్పోవడంలో సింగరేణి పాత్ర చాలా కీలకమని చెప్పుకోవాలి. దీంతో ఖచ్చితంగా పోటీ నుంచి తప్పుకుంటే బాగుంటుందని తొలుత భావించినప్పుడు కూడా ఆల్ ఆఫ్ సడన్ కార్మిక సంఘాలు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతల సూచనల మేరకు కొంత యూటర్న్ తీసుకోవడానికి తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ ఖచ్చితంగా సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బాగా వేయిపోతుంది అనేటువంటి చర్చలకు ఇవాళ ఖచ్చితంగా త్రిముఖ పోటీ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఐఎన్టీయూసీ, మరోవైపు ట్రేడ్ యూనియన్ సిపిఐ తరఫున వామపక్షాలకు సంబంధించిన ట్రేడ్ యూనియన్ వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటీ ఉండబోతుందంటూ కూడా తొలుత భావించారు. అయితే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు, సో సడన్ గా ఇవాళ యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ పోటీలోకి వచ్చినటువంటి క్రమంలో ఇవాళ త్రిముఖ పోటీ జరిగే అవకాశం కనిపిస్తుంది సింగరేణిలో. మరోవైపు అంత తీవ్రమైనటువంటి పోటీలు కూడా ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, మరోవైపు జాతీయ స్థాయిలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అడుగులు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కార్మిక సంఘాల్లో చేసినటువంటి డిమాండ్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీరుస్తామని గత ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా సింగరేణి గంధంలో రాహుల్ గాంధీ కానీ రేవంత్ గాంధీ తిరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా హామీలు ఇచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా సింగరేణి కార్మికులందరూ కూడా త్రిముఖ పోటీ ఉన్నప్పుడు కూడా కొంత కాంగ్రెస్ కే బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కొంత పోటీ అయితే మాత్రం తీవ్రంగా ఉందని సింగరేణి ఎన్నికల్లో చెప్పుకోవాలి. మరోవైపు కార్మిక సంఘాలు యూటర్న్ తీసుకున్న తర్వాత కొంత మెజారిటీ తగ్గుతుందా లేకుంటే ఎటువంటి ప్రభావం ఉండబోతున్న చర్చ బహిరంగ వినిపిస్తుంది. మొత్తం మీద కార్మికులు ఏ రాజకీయ పార్టీకి, ఏ ట్రేడ్ యూనియన్ అండగా ఉంటారని మాత్రం 27 ఎన్నికల తర్వాత తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.